అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి వారసత్వ రాజకీయాలలో ఉందామనుకున్నారు. శరత్ గారు, మీరు సజ్జనార్ ప్రెస్ నోట్ ఇంతకుముందు చదివి వినిపించాను, చూసారా? విన్నాను. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను మీరు మాట్లాడుతున్నప్పుడే ఈ క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024 డేటెడ్ 10/3/2024 ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఇది డి రమేష్ అని అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పంజాగుట్టకి. ఏమనంటే డి ప్రణీత్ కుమార్ వైల్ వర్కింగ్ ఇన్ ఎస్ఐబి అన్లైక్ అదర్ టీమ్స్ ఆక్యుపైడ్ 2 rooms exclusively for himself and operated with 17 systems issued to him with an exclusive and dedicated leased line with internet connection, through which he developed profiles of unknown persons and monitored the same clandestinely, unauthorized and illegally. ప్రాబబ్లీ వాళ్ళు ఇది కనుక్కోవాలని ట్రై చేస్తుంటారు. ఈ ప్రణీత్ రావు ఎవరితో కాంటాక్ట్ ఉంది, ప్రణీత్ రావుకు నీకు ఏమైనా సంబంధం ఉందా అని కేటీఆర్ని అడుగుంటారు. అంతేగాని కేటీఆర్ నాకేం తెలియదు అది ఇది అని అనడం అదంతా చాలా తప్పు. తర్వాత రెండోది అంటే రాజయ్య గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. గ్యాదరింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వేరు, ఇంటర్సెప్టింగ్ టెలిఫోన్ లైన్స్ వేరు. ఇంటర్సెప్టింగ్ టెలిఫోన్స్ లైన్స్ అనేది విత్ డ్యూ ప్రాసెస్ యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ ది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ జరగాల. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి కనుక్కునేటువంటి విషయాలు. అది ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లో కాదు. ఇది ఇంటర్సెప్షన్ ద్వారానే చాలా మంది రాజకీయ ప్రత్యర్థులని సర్వనాశనం పట్టించింది బీఆర్ఎస్, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ వాళ్ళ అవసరాలు తీరినాయి, ఇవాళ విక్టిమ్ కార్డు ప్లే చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ టెలిఫోన్ ట్యాపింగ్ వాస్ డన్ మోస్ట్ క్లండెస్టైన్లీ అగెన్స్ట్ ఆల్ పొలిటికల్ అపోనెంట్స్. విన్నారా? అంతేకాదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థుల మీద కూడా జరిగినాయి. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా సర్వనాశనం చేసినారు. అసలు రాజన్ అదే కదా, రాజన్ ఫస్ట్ బలి చేసింది రాజన్ అని. ది లెస్ సెడ్ ది బెటర్. ఎనీవే పాపం అట్లా పెద్ద మనిషి ఆయన కొద్దిగా ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం. కడియం గారి లెక్క అంటే తేలుకు పడుకున్నోడిని కుట్టే పాము కాదు. కాకపోతే ఆయన బలైపోయినాడు. అది ఆ బీఆర్ఎస్ నేతృత్వమే అట్లా ఉండేది సార్. అంత స్కీమింగ్, అంత కన్స్పిరసీ అనమాట, కన్స్పిరటోరియల్ పాలిటిక్స్ అక్కడ అంతా. ఆదమరిచున్నోడిని దెబ్బ కొట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఇక పెద్ద ధర్మపానాలని చదువుతా ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గర సాక్ష్యం ఇవ్వడానికని పోయి వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టిండండి? వాట్ బిజినెస్ హి హస్ గాట్? నేను అక్కడ ఏం చెప్పినా అనే విషయాన్ని చెప్పాలా? ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీ, చీఫ్ పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి వ్యవహారాలు. తర్వాత నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు జస్టిస్ సుందరేషన్ బెంచ్ లో ఒక పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో నిన్న ఒక డైరెక్షన్ ఇచ్చినారు. పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసులో ఏ అంశాలను పత్రికల వాళ్ళకి చెప్పాలా చెప్పొద్దు, వ్యక్తుల అంటే వాళ్ళ చరిత్రను హననం చేస్తూ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న దాంట్లో ఇంక్రిమినేటెడ్ మెటీరియల్ ఏది లేకుండా చేయడం తప్పు అని సుప్రీంకోర్టు అని రాష్ట్రాలను విత్ ఇన్ 3 months ఒక పాలసీ ఎవాల్వ్ చేయమన్నారు. ఏ విషయాలు పత్రికలకు చెప్పాలి, ఏ విషయాలు పత్రికలకు చెప్పొద్దని. ఇప్పుడు సజ్జనార్ గారికి ఏం అవసరం ఉందండి ఈ ప్రెస్ రిలీజ్ చేసేది? అది ఇన్వెస్టిగేషన్ అంటే కొంత సీక్రెసీ ఉంటుంది, దానికి కొంత కాన్ఫిడెన్షియాలిటీ అటాచ్డ్ అయి ఉంటుంది. డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ దట్ యు హావ్ ఆస్క్డ్ కేటీఆర్. ఇప్పుడు ఇవాళ సజ్జనార్ రిలీజ్ చేసిన దానిలో కొత్తది అంటూ ఏం లేదు కదా. అది కాదండి, ఎందుకు ఈ ప్రెస్ రిలీజ్లు ఎందుకు అంటున్నాను నేను? ప్రెస్ రిలీజ్ ఎందుకు చెప్పినారు? మీరు ఇన్వెస్టిగేషన్ ని గోప్యంగా చేయదలుచుకున్నారా, పబ్లిక్ గా చేయదలుచుకున్నారా? అసలు తప్పే, సజ్జనార్ ప్రెస్ రిలీజ్ ఇచ్చుడు కూడా తప్పే. రాజశేఖర్ సినిమాలు ఎక్కువ చూస్తాడు, రాజశేఖర్ సినిమాలు ఎక్కువ చూస్తాడు. ప్రెస్ నోట్ అఫీషియల్ రాకపోతే మీడియా ఏదేదో కార్య చేస్తుంది, వాళ్ళకి దోచింది. రాధాకృష్ణ చాలా మీడియాకుండే ఫ్రీడమ్ మీడియాకుంది, వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటది. నమ్మే వాళ్ళని నమ్ముతారు, నమ్మని వాళ్ళని నమ్మరు. అభూత కల్పన రాసే పత్రికలకి ఏ మాత్రం పెద్ద సర్క్యులేషన్ ఉండదండి. ఎంతో డెడికేషన్ ఉంటే క్రెడిబిలిటీ ఉంటుంది. మీడియా విల్ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ దర్ క్రెడిబిలిటీ. ఇప్పుడు మీరు నేను ఎందుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, అది మన పర్సనల్ డిసిప్లిన్ అది. And moreover, there is no necessity for the police officers to communicate this kind of press releases on and off.
ఇది అనవసరం. ఏం చేసినా పుల్లగా ఒక సజ్జనార్ స్టైల్ ఇది ఎవరు చేయరు ఇట్లా. ఉమ్. నువ్వు ఒక అక్యూజ్డ్ అని అన్నావో లేకపోతే విట్నెస్ అని అన్నావో ఏదో పిలిచావు. పిలిచిన తర్వాత మరి పోనీ అన్ని మొత్తం డిస్క్లోజ్ చేయమను, వీడియో కవరేజ్ చేయమని మనకు ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి కేటీఆర్ ని ఏమేమి ప్రశ్నలు వేసినారు, ఎంతసేపు ప్రశ్నలు వేసినారు, ఏ ప్రశ్నలకు ఏ సమాధానం ఇచ్చినాడు మొత్తం ఇవ్వమను. అట్లా కాదు సార్, నాకు ఐరవి కేసులా పిల్లగాడి కేసులా మొత్తం నిలబడి పక్కనంతా సినిమా స్టార్లను పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టిండు. వాళ్ళు ఇప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ అయ్యారు. ఏదైనా డిపార్ట్మెంట్ అఫీషియల్ భరత్ ఒక విషయం చెప్పిన, ఇప్పుడు మరి అట్లాంటి ఆర్డినరీ అక్యూజ్ ని చాలా మందిని ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తున్నారు. మరి వాళ్ళ దాంట్లో కూడా ఇట్లానే ప్రెస్ రిలీజులు ఇస్తారా? అంటే విఐపి కేసు అయితే ఒక తీరు, సాధారణమైన పౌరుడు అయితే ఒకసారా? ఆర్డినరీ కేసులు ఇప్పుడు నార్మల్ గా ఈ హత్య కేసులు ఛేదించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా, అది చెప్పొద్దని ఇప్పుడు సుప్రీంకోర్టు అంటుంది. చాలా సార్లు ఏం జరుగుతుందంటే ముందు ప్రీ ట్రయల్ గా చాలా వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ అయిన తర్వాత అతని ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ అని తెలిస్తే ఆ వార్త ఎక్కడో మూలకు వస్తుంది. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినాడు అని సర్వనాశనం చేసి వ్యక్తిగత యొక్క ప్రతిష్టను దెబ్బతీర్చి చిట్ట చివరికి అతను నేరస్తుడే కాదు అని తెలిస్తే ఏమున్నదండి? సో ప్రెస్ రిలీజ్ వద్దు. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ గా చెప్పిందా ఖచ్చితంగా దీన్ని పాటించాలని చెప్పిందా? ఆర్డర్ గా చెప్పింది సార్. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు దేశంలో చాలా సార్లు చాలా సందర్భాలు నడుస్తున్నాయి కదా. చూపెడుతున్నాను చూడండి. ఇట్ ఈస్ 15th January 2026 ఎంఎం సుందరీష్ వర్సెస్ సుందరీష్ అండ్ కోటేశ్వర్ సింగ్ ఇద్దరు కలిసి ఇచ్చినారు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్. ఇది క్రిమినల్ అప్పీల్ నెంబర్ 1256 ఆఫ్ 1999 లో ఇచ్చిన ఆర్డర్. నిన్నగాక మొన్నటి ఆర్డర్ ఇది. వాళ్ళు ఏం చెప్పినారు? మీరు కొంత సంయమనం పాటించండి అన్నారు. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియ లోపల పోలీసులు సంయమనం పాటించాలి. పోలీసుల ముందు అప్పేర్ అయిన వాళ్ళు కూడా సంయమనం పాటించాలి. బయటకు వచ్చేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చెప్పడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రెస్ రిలీజులు ఇష్యూ చేయడం, ఇదేమి ఇన్వెస్టిగేషన్ అండి? ఇన్వెస్టిగేషన్ హ్యాస్ గాట్ సర్టన్ పోర్టెన్స్, సర్టన్ ఆబ్జెక్ట్. ఏంటి ఇప్పుడు ఒక్కొక్క అక్యూజ్డ్ ని ఏమేమి ప్రశ్నలు అడిగినామనేది చెప్తూ పోతుంటే ఇన్వెస్టిగేషన్ కెన్ ఇట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ టైమ్ ఫ్రేమ్? అదర్ కో అక్యూజ్డ్ అలర్ట్ అవుతారా కారా? అదే సమయంలో ఇవాళ ప్రెస్ రిలీజ్ చెప్పారు కదా, కేటీఆర్ ను సాక్షులకు ఎట్టి పరిస్థితుల్లో కాంటాక్ట్ కావద్దు, ప్రభావితం చేయొద్దు అని మేము హెచ్చరించామని చెప్పి. అది ఎప్పుడు ఉందండి? అది లీగల్ ప్రిన్సిపల్. అది సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేది అది ఎవరికైనా వర్తిస్తుంది. మీకైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది. నేను కూడా రేపు ఏదైనా టెలిఫోన్ ట్యాప్ లో అపియర్ అయ్యే సాక్షులను ఇంటిమిడేట్ చేస్తూ ఏదైనా మాట్లాడితే అది నాకు కూడా వర్తిస్తుంది. నోబడీ హెస్ గాట్ ఎ రైట్ టు థ్వార్ట్ ది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అడ్డుకునేది ఆ హక్కు ఎవరికీ లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ది ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్. అది ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ గా జరగాలి, బోత్ ఇన్ ఫ్రమ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ది కంప్లైనెంట్. ఇద్దరికి సంరక్షణ ఇవ్వాలా. అంటే సమ్ పోలీస్ ఆఫీసర్స్ హావ్ బికమ్ మోర్ యాక్టివ్ అండి. వీళ్ళు చరణ్ కౌశిక్ గారు, ఐ డోంట్ నో ఎందుకు మరి ప్రెస్ రిలీజ్ ఎందుకు